జై శ్రీమన్నారాయణ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఈరోజు 3వ సర్గ కావ్య కథ సంగ్రహం. అంటే ఎప్పుడైతే ఈయన వాల్మీకి మహర్షి ఇక కావ్యాన్ని రాయాలని ఆలోచన చేశాడో, ఇక అక్కడ ఏం చేశాడు, ఒక మొదటి శ్లోకాన్ని ఒకసారి చదువుకొని మిగతా విషయాలు తెలుసుకుందాం. శ్రుత్వా వస్తు సమగ్రం తద్ధర్మాత్మా ధర్మ సంహితం వ్యక్తా మనిష్వేతో భూయో యతృత్వం తస్య ధీమతః. ఎప్పుడైతే ఇంకా విశేషాలు ఏముండయో, అంటే నువ్వు కూర్చుంటే అన్ని కూలంకుషంగా నీకు వస్తాయి అని చెప్పారు కదా, అందుకని ఆయన ఏం చేస్తున్నాడో చూద్దాం. ఇప్పుడు ఏం చేశాడు ఆయన, ఇక రాయటానికి సిద్ధమయ్యి ఒక దర్భలపై కూర్చొని తూర్పు వైపుగా ఉన్నట్లకు కూర్చొని ఇక రాయటం దివ్య దృష్టి చూస్తున్నాడు. చూసేటప్పటికి ఆయనకి ఏం కనిపిస్తున్నాయి, ఈ యొక్క సీతారామ లక్ష్మణులు, దశరథ మహారాజు, అతని భార్యలు, వారికి కలుగున్నటువంటి మాటలు, సంభాషణలు అవన్నీ కూడా యోగ దృష్టిలో ఈయన కనపడుతున్నాయి అన్నమాట. కనపడుతూ ఇంకేం చేస్తున్నాడంటే రాముడు దండకారణ్యానికి బయలుదేరేది కూడా కనపడుతుంది. అంటే అన్ని విశేషాలన్నీ కూడా అక్కడ ఏమేమి జరిగినాయి సంఘటనలన్నీ కనపడతా ఉన్నాయి. అలాగే ఇంకేం కనపడుతున్నాయి, రాముడి యొక్క యోగ దృష్టితో ఆ యొక్క వాల్మీకి మహర్షి ఇంకేం చూశాడు దీనిలో. ఈ కావ్యంలో గొప్పతనం ఏంటంటే, ఈ జరిగినటువంటి సందర్భంలో కామ అర్థాలకి తక్కువ ప్రాధాన్యత ఉంది, ధర్మ మోక్షాలకి మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఉందని గమనించుకున్నాడు. ఇప్పుడు సముద్రంలో ఏముంటాయి, శంఖాలు, ముత్యపు చెప్పులు ఇవన్నీ ఉన్నప్పుడు కూడా సముద్రం రత్నాకరమే అయినట్లుగా రామాయణం ఈ ధర్మ మోక్షాలకే ప్రాధాన్యంగా ఎక్కువ కనపడతా ఉంది. అలాగే నారద మహర్షి చెప్పిన విధంగా వాల్మీకి మహర్షి రఘువంశం గురించి కూడా చదువుకున్నాడు. మొత్తం ఆయనకి అంతా కూడా కూలంకుషంగా కనపడిపోతుంది. ఇంకేం కనపడింది, ఆయన తపస్సు ప్రభావం వల్ల తాటకాది రాక్షసులను వధించడం కనపడుతుంది. ఇంకా అలాగే వీళ్ళ వివాహం. ఇప్పుడు మనకి ఇక్కడ పేరు నామధేయం ఎవరిచ్చారు, ఫస్ట్ వీళ్ళకి ఒక ఋషి పెట్టాడు, వశిష్ఠ మహర్షి. ఎవరు వీళ్ళకి కులగురువు వశిష్ఠ మహర్షి. ఇప్పుడు మనకి ఎంతమంది వస్తారంటే ఋషులు, వశిష్ఠుడు కులగురువు వస్తాడు. ఫస్ట్ నామధేయం చేసింది కులగురువు. ఆ తర్వాత ఏం చేశాడు, విశ్వామిత్రుడు అంటాడు. విశ్వామిత్రుడు వచ్చి ఏం చేశాడు, వాళ్ళకి తన యొక్క అడవులో తనకు జరుగుతున్నటువంటి యజ్ఞాన్ని వీళ్ళు సాగనీట్లు, ఎవరు తాటకాది రాక్షసులు సాగనీటి కాకపోతే వీళ్ళని తీసుకెళ్తాడు. దేనికి తీసుకెళ్తాడు, సహాయం. కానీ ఆయన చేసుకోవచ్చు, కానీ రాబోయే రోజుల్లో రాముడికి ఎన్ని అస్త్ర విద్యలు నేర్పాలి కాబట్టి ఆయనకి ఎమ్మడి పెట్టి తీసుకెళ్ళి అతి బల విద్యలు నేర్పుతూ ఇంకా శస్త్రాన్ని ప్రయోగించడం ఎట్లా, దాన్ని ఉపసంహరణ చేయటం ఎట్లా, రెండిటిని కూడా అక్కడ ఆయనకి నేర్పాడనమాట. నేర్పుతూ ఇప్పుడు మనకు శ్లోకం పాడుకున్నాక కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్య ప్రవర్తతే అనే ఒక శ్లోకాన్ని కూడా లోకానికి అందించిన వాడు విశ్వామిత్ర మహర్షి. ఇక్కడ 2వ మహర్షి కనపడ్డాడు. చూడండి, వశిష్ఠ మహర్షి పేరు పెట్టారు. 2వ మహర్షి వచ్చేటప్పటికి ఈయనకి అస్త్ర విద్యలు నేర్పాడు. ఒక లోకానికి ఒక భగవంతుని నిద్ర లేపే ఒక విధానాన్ని మనకి తెలియజేశాడు. అలాగే ఇంకేం జరిగింది, తెలియచేస్తూ వీళ్ళకేం చేశాడు, తీసుకెళ్ళి అందరికీ కూడా ఇద్దరిని తీసుకెళ్ళాడు, నలుగురికి పెళ్ళిళ్ళు చేసుకొచ్చాడు, అమ్మవారికి వివాహం చేసి తీసుకొచ్చాడు. కాబట్టి ఇక్కడ 2వ ఋషి వల్ల జరిగిన ఫలితం ఇదనమాట. అలాగే తర్వాత వచ్చేది ఎవరు, భరద్వాజుడు. ఈయన ఏం చేశాడు, భరద్వాజ మహర్షి వీళ్ళకి ఎంతో సత్కారం చేశాడు. స్వామికి సత్కారాలు చేసి, సీతాదేవికి లక్ష్మణుడికి సత్కారాలు చేసి వీళ్ళకి పంచవటికి వెళ్ళేసి అక్కడ మీరు నివాసం ఏర్పరచుకొని మార్గాన్ని చూపించాడు. ఎవరు, భరద్వాజ మహర్షి. దాంతోపాటుగా ఈయన ఇంకొక గొప్ప గుణం ఏంటంటే, ఇది కైకేయికి కలిగినది కాదు, ఇది భగవత్ సంకల్పము. ఎందుకంటే బయటికి రావాలి. అది ఎవరు చెబుతారు ఆ విషయాన్ని, భరతుడు వచ్చినప్పుడు భరతుడికి తెలియజేస్తాడు, మీ అమ్మని దూషించబాక, మీ అమ్మది మందరిది ఏమీ లేదు, వీళ్ళందరూ కూడా కాలంలో ఈ యొక్క పనికి ఉపయోగపడిన వాళ్ళే. కాబట్టి ఆయన అడవికి రావాలి, సీతాదేవిని అడవికి రావాలి, ఇది సీతాపహరణం జరగాలి, రావణుని వధించాలి. ఇది కథ సంగ్రహం. ఇవన్నీ చెప్పకుండా నేను చెప్పాడు, అది ఆమెకి పలికిచ్చింది భగవద్వాక్యను, అది ఆమె త్వరపడింది కాదు, ఆమెని దూషించొద్దు అని కూడా చెప్తాడు. ఎవరిని,
భరతుడికి తల్లిని దూషిస్తుందో చెప్తాడన్నమాట విషయం. చెప్పి ఆయనకి ఓదార్పునిస్తాడు. ఇప్పుడు నెక్స్ట్ రెండోసారి భరతుడు కూడా అన్నని ఎత్తుక్కుంటూ వచ్చినప్పుడు అలాంటి వాడు భరద్వాజుడు. ఇప్పుడు ఎన్నో మహర్షి వచ్చాడు? ఫస్ట్ వశిష్ఠ మహర్షి, 2 విశ్వామిత్రుడు, 3 భరద్వాజ మహర్షి, ఇంకా వరుసగా మనకి శరభంగుడు, సుతీష్ణుడు, అగస్త్య మహాముని, మనకి వచ్చేవాళ్ళందరూ కూడా మహర్షులు వస్తున్నారు. తర్వాత ఇంకెవరు వస్తారు? అసలు కథ రాసింది ఎవరు? వాల్మీకి మహానుభావుడు, వాల్మీకి మహర్షి, వాల్మీకి భగవానుడు. ఆయన ఎలా రాశాడు? ఈ యొక్క 6 కాండలు ఆయన చేతికి వచ్చేస్తాయి, తెలిసిపోతుంది. 7వ కాండ ఆయనే ఉన్నాడు అక్కడ. 7వ కాండ జరిగేటప్పుడు, 7వ కాండ ఇది ఉత్తరాఖండ. ఉత్తరాఖండ జరిగేటప్పుడు తాను కూడా ఆ ఉత్తరాఖండలో భాగం అయ్యాడు. ఎందుకంటే అమ్మవారిని తీసుకొచ్చి అక్కడ వదిలిపెడతాడు. అమ్మవారు అడుగుతుంది, నీకేంది కోరిక అని అడిగాడు రాముడు. ఒక్కసారి నేను అక్కడ వనవిహారం చేయాలన్న ఒకరోజు ఉండాలని కోరింది. ఈలోపు ఆయన తీసుకెళ్ళి అక్కడ వదిలిపెట్టాను లక్ష్మణుడు చెబుతాడు. ఈలోపు ఈ విషయాలు వస్తాయి. ఏ విషయాలు? లోకంలో ఈ విధంగా అనుకుంటున్నారని చెప్పేటప్పటికి 2 కలిసి వచ్చింది, తీసుకెళ్ళి అక్కడ వెళ్తారు. అక్కడి నుంచి ఉత్తరాఖండ్ అంతా కూడా ఆయనకి కళ్ళ ముందు జరిగింది అనమాట. జై శ్రీమన్నారాయణ. నెక్స్ట్ వీడియోలో కొన్ని విషయాలు తెలుసుకుందాం.